మన సొంతంగా మనం ఏమీ సాధించలేం, మన సొంతంగా మనం నిలబడలేం. కానీ యేసు ప్రభు ఎప్పుడు మనతో కూడా ఉంటాడు. మనకు ధైర్యాన్ని ఇస్తాడు, మనకు నెమ్మది ఇస్తాడు, శాంతిని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. ఈ మార్గంలో నడిస్తే, యేసు యొక్క మార్గంలో నడిస్తే శ్రమలు వస్తాయి. మనము శ్రమలు అనుభవించాలా అని చెప్పి చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. అవును, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి. మరి అంత ఈజీ వెంటనే శ్రమలను అనుమతిస్తాడు, ఇబ్బందులను అనుమతిస్తాడు, పరీక్షలను అనుమతిస్తాడు, నీ దగ్గరున్న డబ్బునంతటిని తీసేస్తాడు, అనారోగ్యాన్ని కూడా ఒక్కొక్కసారి అనుమతించి మనల్ని పరీక్షించి మనలను విశ్వాసం వైపు నడిపిస్తాడు. అందుకనే మన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎన్నో తుఫాను లాంటి శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటివి చాలానే మా జీవితాలలో మేము చూసాం. చాలానే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మేము చూసాం. ఒకసారి రాత్రి అంతా ప్రార్థన చేసినప్పుడు ఉదయానికి అద్భుతమైన సహాయాన్ని మేము చూసాం. ఎంతోమంది డబ్బు సహాయం చేయటం మేము చూసాం. ఎన్నో రకాలుగా మేము దేవుడు మమ్మల్ని ఆశీర్వదించటం మేము చూసాం. ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ నువ్వు విశ్వాసంలో నిలకడగా ఉన్నట్లయితే, నువ్వు విశ్వాసంలో పడిపోకుండా నిలబడితే గనక, కనీసం ఆవగింజంత విశ్వాసమని నువ్వు చూపిస్తే మిగతా అడుగులన్నీ దేవుడే నడిపిస్తాడు, మిగతా సహాయాన్ని దేవుడే పంపిస్తాడు. కాబట్టి ఆవగింజంత విశ్వాసమైనా మనకు ఉండడం చాలా అవసరం. కాబట్టి శ్రమలు వస్తాయనో నిందలు వస్తాయనో భయపడొద్దు. విశ్వాసంలో స్థిరంగా నిలబడు. దేవుడే నిన్ను నడిపిస్తాడు. నిన్ను ఆయన సాధనంగా వాడుకోవాలి అనుకుంటే తప్పకుండా ఆయనే నిన్ను నడిపిస్తాడు, ఆయనే నిన్ను నిలబెడతాడు. ఒక దినాన నువ్వు తప్పకుండా ఆయన నిన్ను అద్భుతమైన రీతిగా ఆయన సేవలో నిన్ను వాడుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.